హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ టిఫిన్స్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ లేకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే రాగి సంగటి, బిర్యానీ, ఇలా వైట్ రైస్ లేక కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఈ కూర తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లోకి లవంగాలు, చెక్క, అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవడం వలన కూరలో నోటికి తగలకుండా ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా పసుపు, కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై ఆయిల్ బయటికి రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. పుదీనా ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఈ పుదీనా కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్కు మసాలాలన్నీ బాగా పడతాయి. పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మసాలా సరిగా పట్టదు. వీటిని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది, అప్పటి వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే వాటర్ మొత్తం బయటికి వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మొత్తం చికెన్కు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అలాగే మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి చికెన్కు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలను వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే చూసుకొని అంత పాలు పోసుకోవాలి. చికెన్ కర్రీలో ఈ కొబ్బరి పాలు వేసుకోవడం వలన కూర చాలా కమ్మగా ఉంటుందండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, కూర బాగా దగ్గరికి పడింది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరికి అవుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలండి. కూర మరి కొంచెం దగ్గరికి పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో చేసుకొని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.